2026 సంవత్సరం మార్చి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ మేషరాశికి అశ్వని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం. అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1 పాదం. అశ్వని నక్షత్రం చూచే చోళ అశ్వని, భరణి నక్షత్రం లీలో భరణి, కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఆ. ఇది మేషరాశి అవుతుంది. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా శని మాత్రం ద్వాదశంలో ఉన్నాడు. అయితే చాలామంది ఏలినాటి శని అంటే ద్వాదశంలో 12ంట శని ఉన్నాడు. మార్చి 30వ తారీఖు శని ద్వాదశానికి వచ్చాడు. మార్చి 30 దగ్గర నుంచి ఇప్పుడు మనకు జనవరి వచ్చింది. మళ్ళీ 2 నెలలు అయిపోతే సంవత్సరం అవుతుంది. 10 నెలల నుంచి మీనరాశిలోకి శని ప్రవేశించాడు. అయితే ఏలినాటి శని ఎట్లా ఉంటుంది అనేది ముందు తెలుసుకోవాలి. ఎట్లా అంటే, అరే నాకు శని పట్టాడురా అంటారు. ఎవరన్నా పీకొని తింటుంటే అరే శనిగాడు పట్టాడురా అంటారు. ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే నాకు శనిగాడు పట్టాడురా. శనిగాడు కాదు, శని అంత ఉత్తముడు ఇంకోడు లేడు, శని అంత మంచివాడు ఇంకోడు లేడు. శని వల్ల నీవు చేసిన పాపం వల్ల నీవు అనుభవిస్తావు. నీవు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీవు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల నీకు కష్టాలు వస్తాయి. అదే నువ్వు ఎటువంటి పాపం చేయకుండా ఎంతో మంచివాడవైతే నీకు రాజ్యాధికారం ఇస్తాడు. మరి ఏ ప్రధానమంత్రులు, రాష్ట్రపతి కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఏలినాటి శనిలో. మరి ఆయన రాష్ట్రపతి ఎందుకైనాడు, ఆయన ప్రధానమంత్రి ఎందుకైనాడు అంటే అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ రాశి కరెక్ట్ అయిందో కాదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. శని వల్ల మీకు సమస్యలు వచ్చేటట్లయితే శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ప్రతి శనివారం ఇక్కడి నుంచి సంవత్సరం 6 మాసాల వరకు శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం, నల్ల నువ్వులు నీలపు గుడ్డ వేసి శనికి ప్రతి శనివారం అభిషేకం చేయించుకోవటం, జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, శివాలయంలో శివుడికి 11 ప్రదక్షిణాలు చేయటం, నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయటం, ప్రతిరోజు చేస్తూ శనివారమేమో శనికి అభిషేకం, మరి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం ఇట్లా చేసుకుంటూ బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలల యందు పుట్టల యందు వేయండి. అప్పుడు మీకు శని వల్ల ఏదైనా కష్టాలు వస్తే పూర్తిగా పోతాయి. అంతేకాని ఇంట్లో కూర్చొని ఏదో చెప్పారు, చెప్పింది జరగలేదు, జపం చేయించాను, జపం చేసినా జరగలేదు అనేది కాదు మీకు కావాల్సింది. జపం చేసినా నీవు స్వతహాగా చేయాల్సిన పని ఉన్నది. తెల్లవారుజాము లేచి సూర్యుడికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళ సూర్య నమస్కారం చేయటం, ఇట్లా ప్రదక్షిణాలు చేయటం చేస్తే మీకు ఏ గ్రహ దోషాలైనా కూడా పోతాయి. ఈ మేషరాశికి శని ద్వాదశంలో ఉన్నాడు, ఏలినాటి శని. ఏలినాటి శనికి ప్రతి శనివారం అభిషేకం, సోమవారం ఈశ్వరాభిషేకం, మరి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం, నవగ్రహాలకి శివుడికి ప్రదక్షిణ చేయటం, బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలల్లో పుట్టల దగ్గర వేయటం. ఇది చేయటమే కాకుండా పొద్దున్నే సూర్యోదయానికి ముందు సూర్యుడు ఉదయించేటప్పుడు నమస్కారం చేస్తే ఉదయం సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నం సూర్యుడు పరమేశ్వరుడు, సాయంకాలం సూర్యుడు శ్రీ మహావిష్ణువు. ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి 3 వేళలా ఈ ఏలినాటి శని వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, శివుడికి ప్రదక్షిణ చేయటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయటం, మారేడు చెట్టుని దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. బిల్వవృక్షం చూస్తేనే దర్శనం బిల్వవృక్షంచ, బిల్వవృక్షాన్ని దర్శనం చేసుకుంటేనే పాపం పోతుందిట. స్పర్శనం పాపనాశనం, తాకితే
సర్వపాపాలు పోతాయిట. అఘోర పాప సంహారం. నీ వంశంలో మూల పురుషుడు చేసినటువంటి పాపాలు కూడా మారేడు దళాలతో ఈశ్వరుని పూజిస్తే పోతుంది. కాబట్టి అనేక రకాలైన పాపాలు కలియుగంలో చేస్తూ ఉన్నారు. ఈ పాపాలు పోవాలి అంటే ఇట్లాంటి సత్కార్యాలు చేయటం, ఇక ముందు పాపం చేయకుండా ఉండటం అవసరం. ఈ రాశి వాళ్ళకి శని ఒక్కడు బాగాలేదు, కానీ ఏకాదశంలో రవి, బుధుడు, కుజుడు, రాహువు ఈ గ్రహాలు, మరి 4 గ్రహాలు చాలా బాగున్నాయి. శుక్రుడు బాగున్నాడు, 5 గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే వ్యాపారం. రవి బుధులు కలిసి ఉంటే వ్యాపారం, అన్ని రకాల వ్యాపారాలు మరి చాలా బాగుంటాయి. విద్యార్థుల పరిస్థితులు పూర్తిగా కష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తుల పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారాలు మరి నిత్యావసర వస్తువులు, తినుబండారమైన వస్తువులు, మన వ్యాపారం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారం పనికి రాదు మేషరాశి వారికి. వ్యవసాయదారులకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వాళ్ళకు బాగుంది, బిల్డర్స్కు బాగుంది, కళాకారులకు బాగుంది. 3 నక్షత్రాలు అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఈ రాశుల వాళ్ళకి చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది అంటే దాదాపు 4 గ్రహాలు ఏకాదశిలో ఉండటం చాలా విశేషం. ఇంత మంచిది ఒకటి లేదు. అయితే అన్నిటికీ మించిన ఇంకోటి ఏమిటంటే శని ద్వాదశంలో ఉండటం ఇబ్బంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతకం చూపించుకొని తగిన శాంతి చేయించుకోండి. మీరు అన్ని విధాలా నష్టపడకుండా ఉండటం కోసం చెప్పాను. స్వస్తి.